పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక వరంగా మనం అనుకోవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్కే కాదు, పర్యావరణానికి లేదా ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా ఆయన మారతారు అనడానికి ఒక ఉదాహరణగా ఒక వీడియో చూపిస్తాను, ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో అంతే ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ తీర ప్రాంతాలు ఉన్నా కూడా తుఫాన్లు వచ్చినప్పుడు, ఏదన్నా పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు, ముఖ్యంగా సముద్రం వైపు నుంచి అక్కడ కాపాడేటువంటి శక్తి అంతా కూడా ఆ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కవచంలా ఉండేటువంటి అడవులు, మడ అడవులు అని చెప్పేసి మన కాకినాడ దగ్గర ఉంటాయి. అలాంటివి చాలా అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అప్పట్లో ఆయన విజిట్ చేసినట్టు కూడా నాకు అనిపించింది. దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అంటే మడ అడవుల యొక్క ఈ ప్రజలకి కావచ్చు, మన దేశానికి, మానవాళికి అవి ఎంత బలంగా నిలబడతాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భాలు కూడా. అలాంటివి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెడతారు కదా, ఆయన డెఫినెట్గా దృష్టి పెడతారు. అలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారు ముందుంటారనే అన్నారు. ఆయనకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. సో ఆయన ఈరోజు బాపట్ల ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఆయన ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేంటో చదువుతాను. తీరానికి హరిత కవచం, జీవకోటికి అభయహస్తం అని చెప్పి ఈరోజు అది సెప్టెంబర్ 11న ఓపెన్ చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఇదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన నాకు తెలిసి ఓపెన్ చేయించినట్టున్నారు. వాళ్ళు వెళ్ళలేదు ఆయన నాకు తెలిసి. సో దీనికి సంబంధించి ఏంటంటే, ఇది నాట్ ఓన్లీ కాకినాడలోనే ఉండటం కాదు, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి అంతటా కూడా రావాలి. ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే ఆ గాలులని ఇంకొకటిని తట్టుకుని, ఆ ఆటుపోట్లను తట్టుకుని తీర ప్రాంతం కోత గురవ్వకుండా వచ్చేటువంటి ఈదురు గాలులని ఆపటం కోసం ఇలాంటి ప్లాంటేషన్ మనం తీర ప్రాంతం అంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు జిల్లా వరకు ఉన్నటువంటి అన్నిటినీ కూడా మనం ఈ ప్లాంట్స్ని నిర్మించాలని పవన్ కళ్యాణ్ గారు సంకల్పంతో తీసుకున్నారట. అంటే దీనివల్ల అటు తుఫాన్లు ఆపచ్చు, గ్రీనరీని ఆంధ్రప్రదేశ్లో పెంచే అవకాశం ఉంటుంది. గ్రీనరీ పెరిగితే ఏమవుతుంది, మంచి వర్షాలు వస్తాయి, ఎండలు సకాలంలో ఉంటాయి, అటు చలి కావచ్చు, మంచు కావచ్చు, అన్నీ కూడా సకాలంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసి దేశంలో ఎవరు కూడా సరిగ్గా చేయట్లేదు. దానికి ప్రతిఫలంగానే మనకు అన్నీ కనిపిస్తున్నాయి. విపత్తులన్నీ ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దాని నుంచి మన ఆంధ్రప్రదేశ్ని ముందు ఎవరు కాపాడుకోవాలంటే మనం ముందుకు రావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో అంటారు కదా, మారాలంటే లోకం మారాలి నువ్వే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమానే పులి అనుకుంటా. సో పవన్ కళ్యాణ్ గారే దానికి ముందు వచ్చారు. మన రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేద్దాం. ఈ అంటే 2029 కల్లా ఈ టర్మ్లోనే మనకి ఇప్పటి వరకు 30% ఉన్నటువంటి గ్రీనరీని 40%కి తీసుకురావాలి. అంటే ఇన్ని సంవత్సరాల్లో చేయలేనిది ఆయన ఈ 4 ఏళ్లలోనే చేస్తారంటే ఆయన వల్ల అవుతుంది. ఆయన వల్ల మాత్రమే అవుతున్నట్టుగా అనిపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. ఇది ఒకటే చేయలేరని మనం ఎందుకు అనుకుంటాం? డెఫినెట్గా 40% అంటే ఇంక ఎక్కువే చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి అంతటాకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయువు పట్టుగా తీర ప్రాంతానికి ఒక గ్రీనరీని, ఇలాంటి మడ అడవులకు సంబంధించినటువంటి అలాంటి సముద్రంలో ఉండి అటు భూమిని, అటు వచ్చేటువంటి ఈదురుగాల నుంచి ప్రజల్ని, అనేక మనకు అంటే ఆస్తిని కూడా రక్షించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో ఏదేమైనా సరే ఇలాంటిది బాపట్ల నుంచి మొదలుపెట్టారు. బాపట్ల నుంచి అటు శ్రీకాకుళం, అటు నెల్లూరు, చిత్తూరు, ఈ అంతటా కూడా ఇది స్థాపించాలి. తీర ప్రాంతాన్ని నుంచి ముందు అక్కడి నుంచి వచ్చే విపత్తుల నుంచి మన ప్రజల్ని, మన భూమిని, మన నేలని కాపాడుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా కనిపిస్తుంది. అందుకనే అన్నాను, అలాంటి గొప్ప వరం మన ఆంధ్రప్రదేశ్కి దొరికిందంటే ఆలోచించండి. ఇంకా మిగతా రాష్ట్రాలకి, అదే దేశానికి దొరికితే ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.